మొత్తానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని 'బోయపాటి అండ్ బాలయ్య' గారి కాంబినేషన్‌లో రిలీజ్ అయిన సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ 'అఖండ 2' మూవీ రివ్యూ మీకోసం. బిఫోర్ థట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. మన నేబర్ కంట్రీ చైనాలో ఉండే ఒక ఆర్మీ కమాండోకి మన ఇండియా అన్న, మన ఎథిక్స్ అన్న చాలా కోపం. బట్ ఆ కమాండో వాళ్ళ కొడుకు ఇండియాతో ఫైట్‌కి వచ్చి చనిపోతాడు. ఆ కమాండో రివెంజ్‌తో టోటల్ ఇండియాని కొట్టాలని తన ఫ్రెండ్‌తో మాట్లాడి ఇండియాలో పవర్‌లో లేని ఒక పొలిటీషియన్ హెల్ప్‌తో డేంజరస్‌గా ప్లాన్ చేస్తాడు. సో వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటి? అండ్ అఖండ ఆ ప్లాన్‌ని ఎలా బ్రేక్ చేశాడు? స్టోరీ ఎలా మోల్డ్ అయింది? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ అదిరిపోయిందండి మూవీ. ఎంటైర్ మూవీ మన సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ నుండి సెకండ్ పార్ట్ స్టోరీకి కంటిన్యూయేషన్ బాగా చేశారు. మూవీ స్టార్టింగ్‌లో ఫస్ట్ పార్ట్ స్టోరీ గుర్తు చేస్తూ మంచి హై వోల్టేజ్ సీన్స్ ఉండేలా చూసుకున్నారు. అండ్ ఆల్సో రామాయణ, భాగవతం గ్రంథాల్లో మనం తెలుసుకోవాల్సింది అండ్ నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అని టచ్ చేస్తూ స్టోరీ వెళ్తుంది. ఇంకా ఇంటర్వెల్‌లో అయితే కంప్లీట్ బీస్ట్ మోడ్‌లోకి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అండి. ఆఫ్టర్ దట్ 'ఆది' గారు యాస్ ఎ పవర్‌ఫుల్ మాంత్రికుడిగా ఎంటర్ అవుతారు. ఆయన వెర్షన్‌లో కొంచెం సేపు స్టోరీ ట్రావెల్ అవుతుంది. అండ్ మదర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయిందండి. మదర్ సెంటిమెంట్ క్యారీ చేస్తూ మూవీలో ఒక డివోషనల్ ఎలిమెంట్ ఇంక్లూడ్ చేశారు. అది ఎంటైర్ మూవీకి హైలైట్. ఎవ్రీ 15 మినిట్స్‌కి ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయండి. అఖండ టెంపుల్ దగ్గర మన దేవుడి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా చాలా చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్‌లో డివోషనల్ ఎలిమెంట్ యూజ్ చేస్తూ అఖండ తాండవం చూపించారు. అదైతే నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ థర్డ్ పార్ట్ కూడా లీడ్ ఇచ్చారు. జై అఖండ అని. చూడాలి మరి. ఓవరాల్‌గా థియేటర్ నుండి బయటికి వచ్చేటప్పుడు మన సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తున్న మంచి యాక్షన్ డ్రామా మూవీ చూసాననే ఫీలింగ్ అయితే కలిగిందండి. డివోషనల్ ఎలిమెంట్స్, ఎలివేషన్ సీన్స్, యాక్షన్ డ్రామా మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ ట్రై చేయొచ్చండి. మోస్ట్‌లీ 70-90% వరకు ఈ మూవీ లైక్ చేయొచ్చు. ఇన్ కేస్ సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ డ్రామా, రొమాంటిక్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 50-60% వరకు ఈ మూవీ లైక్ చేయొచ్చండి. సో, నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 4 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.